ఒక ఊరిలో రాంబాబు అని కూరగాయల వ్యాపారి ఉండేవాడు. రాంబాబుకి వ్యాపారంలో ఒకటే సూత్రం. రూపాయి వస్తువుని 3 రూపాయలకి అమ్మడం. ఎవరైనా బేరం ఆడితే అస్సలు తగ్గించకపోవడం. పరమ పిసినారి కూడా. ఒకరోజు రాంబాబు పెద్ద మార్కెట్కెళ్లి రాత్రి బాగా చీకటి పడ్డాక తన తోపుడు బండిపై కూరగాయలు వేసుకుని ఊరి చివర రోడ్డు గుండా వస్తున్నాడు. ఆ రోడ్డు ప్రక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఊరి వాళ్ళంతా అక్కడ చామంతి అనే ఒక దెయ్యం తిరుగుతుందని చెప్పుకుంటారు. కాని రాంబాబుకి దెయ్యాల కంటే డబ్బుల మీదే ఎక్కువ నమ్మకంగా ఉంటాడు. సరిగ్గా రాత్రి 12 గంటలు కావస్తుంది. రావి చెట్టు దాటుతుండగా ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది. బండి లైట్ పిడుగు పడినట్టు ఆగిపోయింది. అప్పుడు రావి చెట్టు పైనుంచి తెల్లటి చీర కట్టుకుని కాళ్ళు వెనక్కి తిరిగిన ఒక దెయ్యం టప్మని రాంబాబు బండి ముందుకి దూకింది. దెయ్యం భయంకరమైన నవ్వుతో, రాంబాబు, ఈ రోజు నా చేతిలో చచ్చావు, నీ రక్తం తాగుతాను అంది. దానికి రాంబాబు మొదట భయపడ్డాడు. కానీ బండి మీద ఉన్న తన కూరగాయలు చూసేసరికి వాడి వ్యాపార బుద్ధి మేల్కొంది. రాంబాబు, అయ్యో చామంతి గారు, నన్ను చంపేయండి, పర్లేదు, కానీ చచ్చే ముందు ఒక చిన్న మాట. మీరు దెయ్యం కదా, రాత్రిపూట తిరుగుతుంటారు. మీ మొహం చూశారా, ఎంత తెల్లగా రక్తం లేనట్టు అయిపోయిందో, కంటి కింద నల్లటి వలయాలు, చర్మం అంతా ముడతలు పడిపోయింది అన్నాడు. రాంబాబు మాటకి దెయ్యం ఒక్కసారిగా షాక్ అయింది. ఆడ దెయ్యం కదా, బ్యూటీ కాన్షియస్ ఎక్కువ. వెంటనే తన మొహాన్ని తడుముకుంది. దెయ్యం నిజంగానా అంత దారుణంగా ఉందా ఏంటి అనుకుంది. రాంబాబు దెయ్యంతో ఇలా అంటున్నాడు, రోజు మీరు మనుషులు భయపెట్టే టెన్షన్ లో డైట్ అసలు పాటించడం లేదు. అందుకే నా దగ్గర ఫ్రెష్ బీట్రూట్, క్యారెట్లు ఉన్నాయి. రోజుకో గ్లాస్ జ్యూస్ తాగారనుకోండి, మీ మొహంలో గ్లో వస్తుంది. అప్పుడు మీరు జనాల్ని భయపెట్టక్కర్లేదు. మీ అందం చూసి వాళ్ళే అటాక్ వచ్చి పోతారు అన్నాడు. అందుకు దెయ్యం రాంబాబుతో 1 కిలో బీట్రూట్, 1 కిలో క్యారెట్ ఇవ్వమని అడిగింది. దానికి రాంబాబు, అమ్మో, దెయ్యానైనా మోసం చేయొచ్చు కానీ బరువులో మాత్రం తక్కువ ఇవ్వలేనంటూ దెయ్యాన్ని మోసం చేస్తున్నాడు. దెయ్యం నా దగ్గర డబ్బులు లేవంటూ కావాలంటే మనుషుల ఎముకలు ఇస్తానంది. దానికి రాంబాబు, చిచ్చి, ఎముకలతో నేనేం చేసుకోవాలి, నో క్యాష్ నో కూరగాయలు, దెయ్యానివైనా సరే రూల్స్ మారవు అని అన్నాడు. రాంబాబు అన్న మాటలకు దెయ్యానికి బాగా కోపం వచ్చి కళ్ళు పెద్దవి చేసింది. దానికి రాంబాబు, నువ్వు నన్ను చంపినా ఈ కూరగాయలు నీకు దక్కవు, నీ ముడతలు పోవు అని గంభీరంగా అన్నాడు. రాంబాబు అన్న మాటలకు దెయ్యం చేసేదేమి లేక, సరే ఇక్కడే ఉండు అంటూ దారిలో వెళ్తున్న జనాలను భయపెట్టి డబ్బులు తీసుకొస్తుంది దెయ్యం. దెయ్యం రాంబాబుకి లొంగిపోయి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. రాంబాబు దానికి చిల్లర బదులుగా కుళ్ళిన టమాటాలు ఇచ్చి మళ్లీ మోసం చేస్తాడు. బాబు, ఇదిగోండి చామంతి గారు, ఈ టమాటాల గుజ్జు చేసి మొహానికి వేసుకోండి, ట్యాన్ మొత్తం పోతుంది అంటాడు. దెయ్యం చాలా సంతోషపడి కూరగాయల సంచి పట్టుకుని చెట్టు ఎక్కి వెళ్లిపోతుంది. మరుసటి రోజు రాత్రి రాంబాబు మళ్ళీ అదే దారిలో వస్తున్నాడు. ఈసారి చామంతి దెయ్యం మొహానికి టమాటా గుజ్జు రాసుకుని చేతిలో క్యారెట్ ముక్క తింటూ రోడ్డు మీద కూర్చుని రాంబాబుతో ట్యాన్ మొత్తం పోయిందని చెప్తుంది. రాంబాబు, నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు ఊర్లో ఒక ఆయన నన్ను చూసి అబ్బా దెయ్యం ఎంత గ్లోగా ఉందో అనుకుంటూ భయపడి పారిపోయాడు. ఈ రోజు నాకు వంకాయలు, బెండకాయలు కావాలి అని అడుగుతుంది. రాంబాబు బండి మీద కూడా ఇప్పుడు దెయ్యానికి ఇష్టమైన వంకాయలు, బెండకాయలు రెడీగా ఉన్నాయి. రాంబాబు తన తెలివిని ఉపయోగించి వ్యాపారంలో జనాలకి మామూలుగా తక్కువ రేటుకి, దెయ్యానికి ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు. బాబుకి దెయ్యం డైలీ కస్టమర్ అయినా డబ్బులు సరిపోవట్లేదని పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. వ్యాపార బుద్ధి ఉన్నవాడికి దెయ్యమైనా సరే ఒక లాభసాటి కస్టమర్ గానే అమలుచుకున్నాడు. దెయ్యాలకైతే ఒక రేటు, మామూలు జనాలకు ఒక రేటుగా తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడు రాంబాబు.